హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఎంతోమంది ఆదరించిన ద వన్ అండ్ ఓన్లీ లవ్లీ స్టోరీ ప్రియసఖి ఈరోజు నుండి మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ అవుతుంది. ఈ స్టోరీలో మీరు ఊహించినటువంటి ఎన్నో చేజింగ్లు, జంపింగ్లు, ట్విస్ట్లు, ఫైట్స్, ఎక్స్ట్రీమ్ ఆఫ్ లవ్, ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ ఈ స్టోరీలో చూడవచ్చు. ఇక మీరు చేయాల్సింది స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను దిల్ ఖుష్ అవుతాను. ఇక స్టోరీలోకి వెళ్దాం. ముంబై మహానగరం వ్యాపార వాణిజ్య రంగాలకు నెలవు. ఆగ్జా బీచ్ రాత్రి 9:30 సమయంలో ఆమె ఆఫీస్లో జరిగిన సంఘటనలు గుర్తొచ్చి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే మట్టిలో కూర్చొని ఆలోచిస్తోంది. స్వచ్ఛమైన చంద్రుడు ఆమెను పలకరిస్తున్నట్లు అనిపించి ఎదురుగా అలల సవ్వడి మనసుకు హాయినిస్తుంటే ఏదో తెలియని కాస్త ఓదార్పుగా అనిపించింది. బుర్రలో ఎన్నో ఆలోచనలు, ఎన్ని సమస్యలున్నా ప్రకృతి సమస్యలన్నింటికీ పరిష్కారంగా మారిపోతుంది. ఆమె మెదడులో ఎన్ని ఆలోచనలు ప్రవహిస్తున్నాయో అక్కడ వాతావరణం అంతా హాయిగా ఉంది. ప్రకృతి ఒడిలో సేద తీరుతోంది ఆమె. తన తెల్లటి పాదాలు తమలపాకులా ముట్టుకుంటే మాసిపోతాయేమో అన్నంత తెల్లటి మేనిఛాయని వచ్చే ప్రతి అల ఆమె కాళ్ళని తడుపుతుంటే ఎంతో భరోసా అనిపించింది. అమ్మ ఒడిలా ఉన్నంత ధైర్యంగా ఉంది ఆ స్పర్శ. అప్పటి వరకు ఎక్కడెక్కడో తిరుగుతున్న ఆమె ఆలోచనలు సంద్రం ఆమె కాళ్ళని స్పృశించగానే ఏ శిల్పి చెక్కాడో గాని పాలరాతి శిల్పంలా ఉన్న ఆమె చంద్రబింబం లాంటి మోముపై సన్నటి అరవిరిసిన నవ్వు పూసింది. కానీ అప్పటి వరకు ఆమె ఆలోచనలు మెదడంతా తినేస్తుంటే వాటికి విశ్రామం ఇవ్వడానికి అలా బీచ్ దగ్గర మట్టిలో కూర్చొని వచ్చే ప్రతి అలని చూస్తూ ఉంటే సముద్రం ఎన్ని ఉధృతులని ఎదుర్కొంటుందో ఆలోచిస్తూ ఆమెకున్న సమస్యలకి కాస్త విరామం ఇచ్చి సముద్రం మీద నుండి వస్తున్న పిల్లగాలులను అలల శబ్దానికి మనసు కాస్త కుదుటపడి మోకాళ్ళలో తలదూర్చి కలువకనులని చిన్నగా పైకెత్తి చూడగా వచ్చే ప్రతి అల యుద్ధంలో పోరాడినట్లు పోరాడుతుంటే ఆమె ఫేస్లో చిన్నగా విరక్తి నవ్వు ఒకటి వచ్చి చేరగా చల్లగాలికి సేద తీరుతోంది. కాసేపు అలలని వింటూ కళ్ళు మూసుకుంది. చాలా హాయిగా అనిపించింది మనసుకి. అప్పటి వరకు ఆలోచన ఆమెను చుట్టుముట్టి మనసుని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అలా సముద్రపు వాతావరణం కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ కాసేపటికి నింగిలో ఉన్న చంద్రుని చూస్తూ అతని రూపాన్ని మనసులో నింపుకుంటుంటే ఒక్కసారిగా ఆమె మీదకి దూసుకొచ్చింది స్పోర్ట్స్ కార్. రెప్పపాటు కాలంలో కార్ ఆమెకు తాకుతుందనగా ఆమె పక్కన వచ్చి ఆగింది. ఆమె ఉన్న ఫ్రస్ట్రేషన్కి కార్ అలా దూసుకురాగానే లోపల నుండి పొంగుకొస్తున్న కోపాన్ని బయటకు వదిలేస్తూ ఆప్ కౌన్ హే అంటూ గట్టిగా అరిచింది. ఆమె అరుపులకి కార్లో ఉన్న అతడి కనుబొమ్మలు ముడిపడి సెకండ్లో కార్ దిగి స్టైల్గా హెల్మెట్ తీస్తూ హెల్మెట్ వల్ల చెదిరిన జుట్టుని సరి చేసుకుంటూ విసురుగా హెల్మెట్ని కార్లో పడేసి అరుస్తున్న ఆమె ముందుకు దూసుకొచ్చి ఆమెను చూసి నొసలు చిట్లిస్తూ హే యూ బ్లడీ యూజ్లెస్ గర్ల్, ఆర్ యూ షౌటింగ్ ఎట్ మీ అంటూ ఆమె మీదకి వస్తున్న అతడిని చూసింది. లైట్ పింక్ షేడ్లో ఉన్న శరీరం ముట్టుకుంటే మాసిపోతాడేమో అన్నంత డెలికేట్గా ఉంది. షార్ప్ నోస్, చిరుతలాంటి కళ్ళు చురుగ్గా చూస్తున్నాయి. థిక్ పింక్ లిప్స్. అతడి జిమ్ బాడీ కావచ్చు, చాలా ఫిట్గా ఉంది. చాలా హైట్గా 6 అడుగుల 3 అంగుళాలున్నాడు. వెయిట్కి తగ్గ హైట్, చూడ్డానికి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అన్నట్లుంది అతడి బాడీ. సిల్కీ బ్రౌనిష్ హెయిర్ గాలికి రెపరెపలాడుతుంటే అతని అందానికి గుడ్లు పెద్దవయ్యాయి. అంత హ్యాండ్సమ్ గాయ్ రెప్పపాటు కాలం ఆమెని ఆకర్షించింది. కానీ ఆమె మనసు గతి తప్పుతుంటే తల విదిల్చి అతన్ని షార్ప్గా చూస్తూ ఇంత నైట్ టైంలో ఎవడైనా బీచ్లో రేస్ చేస్తారా ఇడియట్, పైగా నన్నే బ్లడీ గర్ల్ అంటావా అంటూ అతడి మీదకి వస్తూ అనింది. సెకండ్లో మిస్ అయింది, లేకపోతే ఎవరికో ఒకరికి సీరియస్ అయి ఉండేది అంటున్న ఆమె మాటలకి కోపంతో కళ్ళు ఎర్రబడి కొట్టడానికి చెయ్యెత్తి అతడి చెయ్యి ఆమె బుగ్గని తాకుతుందనగా ఆ చెయ్యి పట్టుకొని విసిరికొట్టింది. అలా విసరగానే అతడి కోపం ఇంకా పీక్సుకుపోయి హౌ డేర్ యూ, ఐ విల్ కిల్ యూ అంటూ ఆమె మీద ఉన్న చున్నీని లాగి
ఈవిల్ స్మైల్తో చూస్తున్నాడు. అతను అలా లాగగానే గుడ్లు పెద్దవి చేసుకొని ఆమె ఎద భాగాన్ని 2 చేతులతో కప్పుకుంది. ఏంటి, ఆడతనం అడ్డొస్తుందా? మగాడిని కొట్టేటప్పుడు గుర్తు రాలేదా? నువ్వు ఆడదానివి, నేను మగాడినని. నీకు నాకు చాలా డిఫరెన్స్ ఉంది అంటూ అతని షర్ట్ బటన్స్ ఒక్కోటి విప్పుతూ ఆమె ముందుకు ఒక్కో అడుగు వేస్తుంటే అతను ఆమెకు సమీపిస్తున్నాడని భయంగా వెనక్కి అడుగులు వేస్తూ ఉంది. నిన్ను చేరుకోలేను అనుకుంటున్నావా? నా నుండి నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను అంటూ ఆమె మెడ చుట్టూ చున్నీ వేసి దగ్గరికి లాగాడు. ఫోర్స్గా లాగేసరికి అతని గుండెలకి తాకింది. ఆమె స్పర్శ స్టోన్ లాంటి అతని హార్ట్కి గులాబీ పువ్వు తగిలినట్లు అనిపిస్తుంటే అతడి గుండె చలించింది క్షణకాలం. కనురెప్పలు వాల్చాడు అరక్షణం. ఆమె అతని గుప్పిట్లో ఉంది అని ఆమె నుండి వస్తున్న చందనపు సువాసనకి అతను మైమరిచిపోయి ఆ మకరందం అతని గుండెల్లో అతనికి తెలియకుండానే నిండుకుంటుండగా టక్కున కళ్ళు తెరిచి ఎర్రగా మారిన కళ్ళతో ఆమెను చూశాడు. ముద్దబంతి పువ్వులా ఉన్న ఆమె మోము అతని కళ్ళని ఆకర్షిస్తుంటే తల విదిల్చుకొని ఇంతకుముందు అన్న మాటలు బుర్రలో డిటిహెచ్ రేంజ్లో వినిపిస్తుంటే ఆమె పరువాల తాకిడికి ఆమె మీద ఉన్న కోపం కొంచెం కొంచెంగా మరిచిపోతుంటే క్షణకాలం అసహనంగా కళ్ళు మూసి తెరుస్తూ చేతిలో ఉన్న చున్నీని ఆమె మెడ చుట్టూ చుట్టి ఇంకా దగ్గరికి లాగి గట్టిగా మెలిపెడుతుంటే ఆమెకు ఊపిరి సలపక మెడ దగ్గర చున్నీని గట్టిగా పట్టుకుంటూ తీసేయడానికి ట్రై చేస్తోంది. కానీ అతడి బలం ముందు ఆమె బలం ఏం సరిపోతుంది? ఏంటి, ఏదో అన్నావు? కమ్ అగైన్ అన్నాడు బేస్ వాయిస్లో. అతని వాయిస్కి ఉలిక్కిపడి ఊపిరి అందక ప్రాణం పోతున్నట్లు విలవిలలాడిపోతోంది. ఆమె ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ని ఈవిల్ స్మైల్తో చూస్తూ, నా మీదకి నోరు లేచిన మొట్టమొదటి ఆడదానివి నువ్వే అంటూ ఇంకాస్త పట్టు బిగిస్తుంటే అంటుందే కానీ ఆమె గొంతుల నుండి మాట బయటకు రావట్లేదు. చున్నీని పట్టుకొని గింజుకుంటూ ఉంది. ఆమె అలా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అతని ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. ఏంటే ఎక్కువ వాగుతున్నావు? నేనెవరో తెలుసా? ఈ ముంబై నగరాన్ని శాసించే బడా బిజినెస్ మ్యాన్ని. ఇప్పటి వరకు నా మీద అరిచిన ఏ ప్రాణి లేదు. నన్ను ఎదిరించిన ఏ జీవి ప్రాణాలతో లేదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఆడదానివి నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తూ నోరు పెంచుతావా? పైగా నన్నే తిడతావా ఇడియట్? ఫస్ట్ టైం నా లైఫ్లో నా ముందు నిలబడి మాట్లాడిన మొట్టమొదటి ఆడదానివి నువ్వే. నన్ను టచ్ చేయాలంటే ఈ ముంబై గజగజ వణుకుతోంది. పెద్ద పెద్ద డాన్లే నన్ను కనీసం నా వంక చూడలేరు. అలాంటి నా మీదే నీ నోరు పెంచి మాట్లాడుతున్నావేంటే? నీకు నీ ఫ్యూచర్ నీ కళ్ళ ముందు నేనుంచుతాను అని ఈవిల్ స్మైల్ ఇస్తూ చున్నీని ఇంకాస్త గట్టిగా బిగించి ఆమెను ఆ పరిస్థితుల్లో చూసి సాడిస్టిక్ స్మైల్తో ఎంజాయ్ చేస్తున్నాడు. పాపం ఆ అమ్మాయి చున్నీ బిగుసుకుంటుంటే ఆమెలోని పార్ట్స్ ఒక్కోటి ప్రాణం లేనట్లుగా మారిపోతున్నాయి. ఆమెకు అర్థమవుతోంది ఇదే చివరి క్షణం ఆమె జీవితంలో అని. ఒక్కసారిగా ఆమె బెడ్ మీద ఉన్న తండ్రి, 70 ఏళ్ల నానమ్మ, ఆమె కోసం ఎదురు చూస్తున్న అనాథ పిల్లలు కళ్ళ ముందు కదలాడేసరికి ఆమె గుండె ఒక్కసారిగా మెలపెట్టినట్లు అయ్యి కళ్ళల్లో నుండి కన్నీటి ధార అతడి చేతి మీద పడుతున్నా ఏమాత్రం చలనం లేదు. మన సాడిస్ట్ హీరో, ది గ్రేట్ ముంబై నగరాన్ని, ముంబై బడా డాన్లని కూడా శాసించే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ని షేక్ చేస్తున్న హెచ్ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ, 25 ఇయర్స్ ఓన్లీ, అతి చిన్న వయసులో అతి గొప్ప బిజినెస్ మ్యాన్, రౌడీల గుండెల్లో సింహ స్వప్నం, ది వన్ అండ్ ఓన్లీ నిమ్మ హర్షిత్ రెడ్డి, సాడిస్ట్ రౌడీ సీఈఓ. ఇక అతడి పాకెట్లో ఉన్న మొబైల్ రింగ్ అవ్వగానే ఒక చేత్తో చున్నీ లాగిపట్టి ఇంకో చేత్తో పాకెట్లో ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని చూడగానే అతన్ని చూసి అందరూ భయపడితే మన హర్షిత్ సార్ తండ్రికి భయపడతాడు. డిస్ప్లేలో చూసిన హర్షిత్ సార్ నొసలు చిట్లిస్తూ ఆమెను వదిలాడు. ఆమెకు ఊపిరందక గొంతు మొత్తం ఎండిపోయి దగ్గుతూ ఉంటే ఇరిటేటింగ్గా ఫేస్ పెట్టి కాల్ చేస్తున్న బాబుకి ఎక్కడ వినబడుతుందో ఆ సౌండ్ అని ఆమె నోటి మీద చెయ్యి పెట్టి దగ్గరగా అదుముకున్నాడు. అప్పటి వరకు గొంతుల నుండి పోతున్న ప్రాణం ఇప్పుడు నోటి మీద చెయ్యి పెట్టగానే ఈసారి ఖచ్చితంగా పాడే అని ఆమె మనసు చెబుతుంటే, హలో డాడ్ అనగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది.
ఆమెతో మాట్లాడిన వాడేనా ఇంత స్మూత్గా సున్నితంగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ షాక్ అవుతోంది. కానీ ఇప్పుడు ఆమె సిచ్యువేషన్ ఏమాత్రం బాగోలేదు. చావుకి దగ్గరలో ఉంది. ఊపిరి అందట్లేదు. వాట్ ఆర్ యూ డూయింగ్ నానా? హ్యావ్ యూ హ్యాడ్ డిన్నర్ అంటున్న హర్ష మాటలకి యా డాడ్ జస్ట్ ఫినిష్ ఇట్ అన్నాడు. ఓకే నానా, అక్కడంతా బాగానే ఉందా? హా, దట్స్ ఫైన్ డాడ్. ఓకే నానా, టైంకి తిని టైంకి పడుకో. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే డాడ్. పక్కన మమ్మీ ఉంది, మాట్లాడతావా అనగానే ఐ విల్ కాల్ యూ టుమారో. నాకు కాల్ వస్తుంది. బాయ్ బాయ్ డాడ్, గుడ్ నైట్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. వెంటనే ఆమె మూతి మీద ఉన్న చెయ్యిని విసురుగా తీయగానే రెప్పపాటు కాలంలో ప్రాణం పోతుందనగా శ్వాస అందడంతో పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లు అనిపిస్తోంది ఆ అమ్మాయికి. ఆకాశంలోని మెరిసే నక్షత్రం లాంటి ఆమె మేని దివి నుండి భువికి దిగి వచ్చిన తార మన హీరోయిన్ పాప ఆరోహి. శ్వాస ఎగతడుతూ ఉంది. అలా ఎగతడుతుంటే చూసి సాడిస్టిక్ స్మైల్ ఇస్తూ ఆమె మెడ చుట్టూ చున్నీ వేసి దగ్గరికి లాక్కొని అతడి ఫేస్ ఆమె ఫేస్ దగ్గరగా పెట్టి అప్పుడు చూశాడు. ఆమె మేని ఛాయమోము ముద్ద మందారంలా ముద్దుగా కనిపిస్తుంటే అతడు చేసిన పనికి కలువకనులు కోపంతో పెద్దవైతే వితౌట్ మేకప్ లేకుండా న్యాచురల్ అందంతో చంద్రుడిలోనైనా మచ్చ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి ఫేస్లో ఒక్క మచ్చ కూడా లేకుండా ఫెయిర్గా ఉంది. దొండపండు లాంటి పెదాలు, బాడీ స్ట్రక్చర్ కూడా పర్ఫెక్ట్ ఫిగర్. ఆమె మీద ఉన్న చున్నీని మెడ చుట్టూ చుట్టేసరికి ఆమె ఎద అందాలు డ్రెస్ నుండి బహిర్గతమయ్యి అతడికి కన్నుల విందు చేస్తుంటే ఎంత అమ్మాయిలని ఇష్టపడని ఏ మగాడైనా సహజంగా ఉండే హార్మోన్స్ ఆమె మీద కళ్ళని నిలిపాయి. బుద్ధి వద్దని వారించడంతో కళ్ళు పక్కకు తిప్పేస్తుంటే ఒక దగ్గర మళ్ళీ ఆగిపోయాయి. సన్నటి మల్లె తీగలాంటి ఉందో లేదో అన్నట్లు జీరో సైజ్ నడుము, ఆమె వేసుకున్న చుడీదార్ నుండి కనిపించని నడుముని చూసి తల విదిల్చుకొని ఆమె నుండి వస్తున్న న్యాచురల్ సంపంగి పూల పరిమళం ఎంత వద్దంటున్నా అట్రాక్ట్ చేస్తుంటే ఆమె మొంగురులు గాలికి అతడి ఫేస్ పైన అల్లరి చేస్తుంటే క్షణం పాటు పరవశంగా ఫీల్ అయ్యి సెన్స్లోకి వచ్చి ఆమె చున్ని పట్టి విసురుగా వదిలాడు. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియజేయండి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.